సుపరిచితులే కాకుండా మంచి స్నేహితుడు. చిత్రసీమ పరిశ్రమలో తనకంటూ స్థానం ఏర్పరచుకొని ఈరోజు మనందరికీ దూరం కావడం దురదృష్టకరం. ఏదేమైనా వారి మనశ్శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి అందరూ కూడా మనశ్శాంతి ఉండాలని ఆ భగవంతుని కోరుకుందాం. సినీ రంగమే కాకుండా రాజకీయ రంగంలో కూడా వారు రాణించి మా అటువంటి వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయన హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నా మేయర్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ వారు ప్రచారం చేయడం, మృదు స్వభావి, మంచి భాష ఉన్నటువంటి వ్యక్తి, తెలుగంటే వినలేని ప్రేమ, ఆ విధంగా చేసే వ్యక్తి మనందరి దూరం అవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు మహానటుడు, మామూలు నటుడు కాదు. ఆయన రాజకీయంగానూ చాలా బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లో ఆయన వేసే క్యారెక్టర్స్ ఆయనకి పోటీ చేసే వాళ్ళు ఎవరూ లేరు. అంత బ్రహ్మాండే అన్నట్టు ఆయనకి నాకు వెనకమాల గోడే అడ్డాం. మా ఇంటి వెనకమాల ఆయన ఇల్లు. మేము ఎక్కువగా కలుసుకుంటూ ఉంటాం, ప్రతి ఫంక్షన్లోనూ కలుస్తాం. కానీ మరి తప్పదు, ఎప్పటికైనా ఆయన ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కోట శ్రీనివాస్ గారు చాలా గొప్ప వ్యక్తి, మహానటుడు, నవగస్తాలు పండించే నాయకుడు. అలాంటి వారికి రోజు లేకపోవడం అనేది చాలా బాధాకరము.